చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని లేఖనాల నుంచి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తూ మీకు దేవుని బలమును అందించడానికి ఇష్టపడుతున్నాను. పరలోకం నుంచి దేవుడు ఎప్పుడు కూడా బలహీనుల్ని బలపరచడానికి చూస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది ఈ విధంగా, ఆయన పరలోకం నుంచి, ఆయన సింహాసనం మీద నుంచి నరులను పరిశీలించచ్చు, తన కన్నులతో చూచుచున్నాడనే. ఈ ఉదయమున నీ స్థితి ఆయన ఎరిగి ఉన్నాడు, నీ పరిస్థితి ఆయన ఎరిగి ఉన్నాడు. నీవు లోయగుండా వెళ్తున్నావేమో, నీ కుటుంబం నేను వెలివేసేసిందేమో, ఈరోజు హాస్పిటల్లో వింటున్నావేమో, లేదా నీ జీవితంలో ఇక జాబ్ తీసేసి కోల్పోయి ఇక కృంగిపోతూ ఒక మూల కూర్చొని వింటున్నావేమో, నీ జీవితం అంతా కూడా నిట్టూర్పు సమయాలు ఉన్నావేమో. దేవుడు చూచుచున్నాడు. దేవుడు ఊరికనే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోడు. నీ స్థితిగతులను ఆయనకు అప్పగించుకోమని కోరుతున్నాడు. సమస్య వెళ్ళిపోయి బాధపడి దుఃఖిస్తూ ఏడమని దేవుడు కోరట్లేదు. విశ్వాస బలమును పొందుకోమని కోరుతున్నాడు దేవుడు. అబ్రాహాము రమి 100 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ దేవుని లేఖనాలు చెప్తున్నాయి, అవిశ్వాసం వల్ల సందేహింపకుండా, అంటే సందేహం ఏం చేస్తుందంటే భయాన్ని కలుగు చేస్తుంది, భయం ఏం చేస్తుందంటే ఏడుపుని, కన్నిటిని, బాధను తీసుకొస్తుంది. కానీ ఆ సమయంలో విశ్వాసం వలన బలము పొందుకున్న లేఖనాలు చెప్తున్నాయి. బలం ఏం చేస్తుంది? నడకను ధైర్యంగా ఇస్తుంది, నడవచ్చని. లేదు నేను వెళ్ళగలను పర్లేదని చెప్తుంది, భయాన్ని పోగొడుతుంది, సమాధానాన్ని ఇస్తుంది. నిజమిదే. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రమి 100 ఏళ్ల వయసున్న వ్యక్తి ఇక అయ్యే అవకాశం లేనప్పుడు, తన జీవితంలో నిస్సహా పరిస్థితులు వచ్చినప్పుడు, ఎటువైపు కూడా ఏది మంచి లేదని తెలిసినప్పుడు దేవుని మీద చక్కగా ఆధారపడ్డాడు. ఆయన ఈరోజు ఆయన ఎందుకని మన జీవితంలో ఒక అడ్రస్ అయిపోయాడంటే కారణము, అలాంటి ఒక వయసులో జరగలేని దానికి కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. ఈరోజు నీ పరిస్థితిలో జరగలేదు అనుకుందాన్ని దేవుడు జరిగించగలడు, 100% జరిగించగలడు. ఆయనకు సమస్తము సాధ్యమని ఇలా కొన్ని కథల ద్వారా దేవుడు మనకు చెప్తున్నాడు. ఓ మాట అబ్రాహాం చెప్తాడు, సారైన అడుగు, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉందని అడుగు మాట. నువ్వు చూస్తున్న సూర్యుడిని నిలబెట్టినవాడు ఆయనే, చంద్రుడిని నిలబెట్టినవాడు ఆయనే, ఆకాశము నిలబెట్టినవాడు ఆయనే, భూమిని పునాదులు వేసి నిలబెట్టినవాడు ఆయనే. ఇవన్నీ చేసినవాడు మన జీవితంలో కార్యం ఎందుకు చేయలేడు అనుకున్నావు? దేవుని పైన ఆధారపడుతున్నప్పుడు భయపడిపోవాల్సిన పని లేదు. గొప్ప కార్యాలు దేవుడు నీ కొరకు దాచి ఉంచుతాడు. చూడండి, దేవుని గ్రంథాల్లో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఈయన పేరు ఇస్సాకు. ఇస్సాకు తన తండ్రి కాలంలో వచ్చిన కరువు కాకుండా మరొక కరువు వస్తుంది. ఈ కరువుకు కంగారు పడిపోయి ప్రయాణం ప్రారంభిస్తాడు. సుమారుగా ఫిలిస్తీన్ దేశం అంత దూరం వెళ్ళిపోతాడు. అప్పటికే దేవుడు చెప్తాడు, కలలో దర్శనంలో చెప్తాడు, ఇదిగో నేను చెప్పు దేశం నుండి కంగారు పడి ఎక్కడికి వెళ్ళిపోతా. ఆ తర్వాత దేవుడు చెప్తాడు, ఈ ఫిలిస్తీన్ దేశంలోని ఈ చోటు ఉండు, నేను దీవిస్తాను. చూడండి, ఎంత కష్టమైన పని చెప్పండి. మీరు ఒక చోటుకు వెళ్ళిన తర్వాత, ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళినప్పుడు ఆ చోటు బాలేదనే వెళ్ళిపోయారు. ఒకవేళ ఇప్పుడు ఉన్న చోటు కూడా బాగోపోతే చెప్పండి, ఏ చోటుకు వెళ్తాం? చూడండి, ఉన్న చోటు కూడా బాగోపోతే ఖచ్చితంగా మనం మూవ్ అయిపోవడానికి ప్రయత్నం చేస్తాం. మనం యూజువల్గా చాలా చోట్ల మనం వెంటూ అద్దె ఇల్లులు తీసుకునేవారు. ఒక అద్దె ఇంట్లో ఉన్నప్పుడు అది బాగోపోతే మరొక అద్దె ఇంట్లో వెళ్తారు. వెళ్ళిన తర్వాత అది బాగోపోతే మరొక అద్దె ఇంట్లోకి వెళ్తారు. అలాగే కదా ఈ స్టోరీలో తను నివసించడానికి ఆ ప్రాంతం ఏవి కూడా అఫోర్డ్ చేయలేకపోతుంది, లేదా ఆ ప్రాంతం ఏమి ఇవ్వలేకపోతుంది. కాయగూరలు కానీ ఏమీ కూడా పండట్లేదు. కారణం కరువు. ఆ సమయంలో తనతో ఉన్న యానిమల్స్ అని, జంతువులన్నీ, తను పెంచుకుంటున్న క్యాటిల్స్ అన్నీ కూడా ఎలా బ్రతుకుతాయి, చచ్చిపోతాయి కదని చెప్పి ప్రయాణం ప్రారంభించేశాడు. ఫిలిస్తీన్ దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన దేవుడు చెప్తున్నాడు, ఆగిపోయాడు నువ్వు, అక్కడ కూడా కరువు ఉంది సంగమా, అక్కడ ఆగిపోమన్నాడు దేవుడు. చూడు, దేవుడు ఏం నేర్పిస్తాడంటే సరిలేని పరిస్థితుల్లో ఆయన మీద ఆధారపడమని చెప్తాడు. 5,000 మంది ముందు కూర్చున్నారు. చూస్తే వారందరూ ఆకలితో అంటే సమస్యలు పడిపోతారని మీరు నేను కాదు కానీ పరమ డాక్టర్ చెప్తున్నాడు.
వారు ఒకవేళ వదిలితే వారు సమస్యలు పడిపోతారని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చేసాడు ఆయన. ఈ రిపోర్ట్ ఇచ్చేసిన తర్వాత దేవునికి మహిమ కలుగునగాక ఆ రిపోర్ట్ అద్భుతం చేసింది. అక్కడ వారు సమస్యలపై పడిపోతారని తెలిసిన యేసయ్య 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచితే చూస్తే ఇంకా 12 గంపలు మిగిలిపోయి సంగమా. మీకు అర్థమవుతుందో దేవుని కార్యం? దేవుడు లేమి కలిగిన చోట నేను ఉంచితే, కొరత కలిగిన చోట నేను ఉంచితే, నువ్వు ఒకవేళ ఒక రిపోర్ట్ కలిగి ఉంటే సమస్య వెళ్ళిపోతావు, అయిపోయింది, ఇక చాప్టర్ క్లోజ్ అని ఒక రిపోర్ట్ నువ్వు కలిగి ఉంటే గుర్తుపెట్టుకో, ఆ రిపోర్ట్ని దేవుడు మార్చబోతున్నాడు. ఆయన కార్యముతో మార్చబోతున్నాడు. యేసు నామములో నీ రిపోర్ట్ మారిపోవును గాక. అవును, దేవుని నామం గొప్పది, దేవుని నామం ఘనమైంది, ఉన్నతమైన కార్యాలు ఆ నామము నీ జీవితంలో చేస్తుంది. అవును, నిజమే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, సమస్య వెళ్ళిపోతా, కృంగిపోతా, అలసిపోతూ. చూడండి, ఒక ప్లేస్లో కరువు ఉందని చెప్పి ప్రారంభించినప్పుడు ఫిలిస్తీన్ దేశంలో కూడా కరువు ఉంది సంగమా. ఆగిపోమన్నాడు దేవుడు. అంతే, కరువు ఉంది కదా, ఇంకా బెస్ట్ ప్లేస్ చూసుకొని వెళ్దామని చెప్పి ఆలోచిస్తున్న సమయంలో దేవుడు ఇస్సాకును ఆగిపోమన్నాడు. ఒకవేళ ఉదయాన్న నిన్ను కూడా ఆగిపోమంటే ఎటువైపుగా మీ ప్రయాణం చేస్తారు? దేవుని మాట విని ఆగిపోతారా లేదా వెళ్తారా? సంగమా, ఇస్సాకు ఆగిపోయాడు. వా, కరువు ఉంది, కష్టం ఉంది, ఇబ్బంది ఉంది, దేవుడు చెప్పాడు కార్యం చేస్తాడు. ఆగిపోతే ఏం జరిగిందో చెప్పనా? గొప్ప మాట. ఆ తర్వాత లేఖనాలు ఈ విధంగా చెప్తున్నాయి, ఇస్సాకు ఆ దేశమందున్నవాడే, వా, ఆ దేశమందున్నవాడే, కదిలిపోకుండా ఆ దేశమందున్నవాడే విత్తనము విత్తే, ఆ ఊరంతా కూడా కరువుతో ఉంటే, పంటలు పండకపోతే విత్తనం విత్తి 100% పంటను దేవుడు తనకిచ్చాడని చెప్పి అక్కడ రాయబడింది. వా, అంటే అర్థం చెప్పనా? విత్తనం వేసిన విత్తనాల్లో 70% పంట కాదు, 80% పంట కాదు. అంటే అర్థం ఏంటి చెప్పనా? అంటే అర్థం అక్కడ విత్తనాలు 70 మాత్రం మొలకెత్తలేదు, 80 మొలకెత్తలేదు, 100కు 100 మొలకెత్తి 100% పంట దేవుడిచ్చాడు. ఎక్కడ? ఎక్కడ చెప్పండి? కరువు ఉన్న ప్లేస్లో, కదలలేని ప్లేస్లో, కృంగిపోవాల్సిన ప్లేస్లో, ఓపిక నశించిపోవాల్సిన ప్లేస్లో దేవుడు నేను చెప్తున్నాడు, నువ్వు కృంగిపోవద్దు, అలసిపోవద్దు, నీకు కార్యం చేయబోతున్నాను, నేను బలమైన కార్యం జరగబోతుంది. దేవుని విశ్వాసం ఉంచిన దేవుని ప్రియుడా, ప్రియ కుమార్తె, కుమారుడా, నేను దేవుడు కోరుతున్నాడు, ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఆ ఉద్యోగంలో ఉంటా, ఆ రిలేషన్షిప్లో ఉంటా. అవును, ఒకవేళ ఈరోజు విడిపోవాలని చూస్తున్నావేమో, ఇక చాలు జీవితం అని చెప్పేసి, ఇంకా చాలు ఈ పెండ్లి ఇంకా జీవితం అని చెప్పి విడిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావేమో, దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, లేదు అలాంటి పని చేయమాక. అందులో ఆ కరువులో నేను జీవాన్ని దాచి ఉంచాను దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, పెళ్లి కాని వారి రిలేషన్షిప్ ఏమవుతున్నాయో, పెళ్లి కాని వారు ప్రేమించుకుంటున్న విషయాలు ఏమవుతున్నాయో అవి ఎప్పుడు దేవుడు ప్రోత్సహించట. వాటి గురించి నేను చెప్పట్లేదు, వాటి గురించి నేను మాట్లాడట్లేదు. అవి మొదట మార్చుకోవాల్సిన పని ఉంది. అది ఎలాంటి ప్రాంతం అంటే ఎండిపోతున్న ప్రాంతం, అది పాడైపోయిన ప్రాంతము. దేని మీద ఆధారపడు, దేవుడు నీకు మంచి వ్యక్తిని ఇస్తాడు. పెళ్ళి అయిన వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నాను. రిలేషన్షిప్ అంటున్నప్పుడు పెళ్ళి అయిన నిన్ను దేవుడు కోరుతున్నాడు, విడాకులకు వెళ్ళమాక. పెళ్ళి కాని వ్యక్తిని నీవు కొత్తగా వెళ్ళి ఎవరిని కలుపుమాక. దేవుని మీద ఆధారపడు, దేవుడు నీకు ఇచ్చే వ్యక్తి పైన నీ కళ్ళుంచు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఇస్సాకు జీవితాన్ని చూపిస్తా. లోయలో ఉన్నాడు, ఇరుకులో ఉన్నాడు, ఇక్కడ దేవుడు 100% పంటనిచ్చాడు. నేను చెప్పిన చోట నువ్వు ఉండు, కదిలిపోతూ వావ్ దేవుడు కార్యం చేయబోతున్నాడు, దేవుడు కార్యం చేయబోతున్నాడు. అప్పుడు ఇంకెవరు ఆపలేరు, దేవుడు కార్యం చేయబోతున్నారు. ఆ కార్యమును దేవుడు 100% చేయబోతున్నాడు. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఎవరు ఆపలేరు, నీ కార్యమును ఎవరు ఆపలేరు. అట్టి గొప్ప కార్యమును
మా ముందు దాచి ఉంచిన వాడా నీకు స్తోత్రాలు. అయ్యా, జీవముగల తండ్రి, నీవు నమ్మదగిన దేవుడివి. పరలోకమందు నీ కుమారుని మా కొరకు దాచి ఉంచి పంపించిన వాడా నీకు స్తోత్రాలు. ఆయన బలియాగము ద్వారా ఈ దినమున నీ ఎదుట మేము నిలబడగలుగుతున్నా నీకు వందనాలు. మేము నీ పేరు, నీ కుమారుడని యేసు ప్రభు పేరు మాత్రమే నీ ఎదుట చెప్పాలి తప్ప మా పేరు కానే కాదు. కారణము నీ కుమారుని వలనే మేము నీ ఎదుట నిలబడ్డావు, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు ఎవరైతే సమస్యలు పోతే ఇది ఇరుకని చెప్పి బాధపడుతూ భయపడుతూ ఇక చాలనుకొని అక్కడి ముగింపు కోరి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారో, అది ఉద్యోగమైనా వ్యాపారమైనా జీవితంలో ఏదైనా అక్కడ ఉండమని నువ్వు చెప్తున్నావు. అక్కడ ఉండమని చెప్తున్నాను. నువ్వు ఏదో బలమైన కార్యం వరకు కూడా దాచించావు. బలమైన కార్యముతో నీ బిడలు ముందుకు వెలుదురుగాక. ఇప్పుడు యేసు నామములో కార్యము జరగమని ఆజ్ఞాపించుచున్నాను. దేవుని సేవకునిగా వీరికి ఆ కార్యము జరుగునుగాక, ఆ కార్యము జరుగునుగాక, ఆ కార్యము జరుగునుగాక. రోగమును విడిచి పొమ్మని ఆజ్ఞాపించుచున్నాను. క్యాన్సర్ విడిచిపో. నన్ను నుంచి అరికాళ్ళ వరకు, నా తల నుంచి కాళ్ళ వరకు నా ప్రతి రోగమును, అది ఏ సమస్య అయినా, అది ఏ వ్యాధి అయినా ఇప్పుడే నీ ప్రజలు నీ ప్రజలు విడుదల పొందునుగాక. విడిచి పొమ్మని ఆజ్ఞాపించుచున్నాను. దేవుని కార్యము నీ విడుదల జరుగునుగాక. వారి శరీరం పైన అధికారము లేదు. నీకు రోగమా, నీకు అధికారము లేదు, విడిచిపో. ఎవరైతే మా తండ్రి బిడ్డలు లేక సతమతం అయిపోతున్నారో, ఎవరైతే బిడ్డలు లేక కృంగిపోతున్నారో, యేసునామములో గర్భం తెరవబడి యేసునామములో ప్రతి లోపము సరిదిద్దబడునుగాక. యేసునామములో మొత్తం అంతా నార్మల్ అయిపోయి మంచి బిడ్డను ఇమ్మని అడుగుతున్నాను. నీకు వందనాలు. ఉద్యోగుల గురించి వెతుకుతున్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. యేసు నామమున వారు అప్లై చేసిన ఉద్యోగం వారు ఊహించని రీతిలో వారికి వచ్చునుగాక. ఎవరైతే స్కిల్స్ లేవని, ఎవరికైతే క్వాలిఫికేషన్ లేదని, ఎవరికైతే సరైన స్థాయి కాదని వారు అనుకుంటున్నారో, వారు మంచి జాబ్ పొందుకుందరుగాక యేసు నామమున. నీ బిడ్డలు నీవిచ్చు దానితో సాటిస్ఫై వ్యక్తుల గురించి నీకు స్తోత్రాలు. నీ కార్యాలని నీ బిడ్డలు ప్రకటించు. యేసు నామమున పొందుకో. యేసు నామమున ప్రకటిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. బలమైన కార్యాలు దేవుడు మీ కొరకు దాచి ఉంచాడు. నెమ్మది కలిగి ఆయన వైపు కనుక కన్నుంచితే ఈ ఉదయాన్ని గొప్ప కార్యం చేయబోతున్నాడు. God bless you. See you tomorrow.